ఓకే. లాస్ట్ వీడియోలో మనం తెలుగులో చూసాము. ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ అంతా చెప్పాను కాబట్టి, ఈ వీడియోలో విల్ కాన్సంట్రేట్ మోర్ ఆన్ ఫ్యాక్ట్స్. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లో ఫ్యాక్ట్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేద్దాం. ఇన్ నవంబర్ 1916 ఇలాగ ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నవంబర్ 1916 30 నాన్ బ్రాహ్మిన్ లీడర్స్ ఆఫ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఇంక్లూడింగ్ పిట్టి త్యాగరాజ చెట్టి ఫార్మ్డ్ అన్ అసోసియేషన్. ఈ పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఇనీషియల్ లీడర్ అనమాట. నవంబర్లో ఈ 30 మంది నాన్ బ్రాహ్మిన్స్ కలిసి ఈ అసోసియేషన్ ఫామ్ చేశారు, సౌత్ ఇండియన్ పీపుల్స్ అసోసియేషన్. ముఖ్యంగా దేనికి? టు పబ్లిష్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ తమిళ్, టు వెంటిలేట్ ద గ్రీవెన్సెస్ ఆఫ్ నాన్ బ్రాహ్మిన్స్. ముఖ్యంగా అందుకు ఈ అసోసియేషన్ ఫామ్ చేశారు నవంబర్లో, 1916 నవంబర్లో. తర్వాత ది అసోసియేషన్ బ్రాట్ అవుట్ అన్ ఇంగ్లీష్ డైలీ కాల్డ్ జస్టిస్ ఆన్ 26 ఫిబ్రవరి 1917లో తీసుకొచ్చారు. నవంబర్లో సౌత్ ఇండియా పీపుల్ అసోసియేషన్ ఫామ్ అయింది. 26 ఫిబ్రవరి 1917 జస్టిస్ పేపర్ అనేది తీసుకురావడం జరిగింది. కానీ ముందే డిసెంబర్లో ఒక సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనేది ఒకటి ఇనాగ్రేట్ చేశారు, ఒక పొలిటికల్ ఫ్రంట్ లాగా. అంటే నవంబర్ 1916లో సౌత్ ఇండియా పీపుల్స్ అసోసియేషన్, డిసెంబర్ 1916లో పొలిటికల్ ఫ్రంట్, సౌత్ ఇండియా లిబరల్ ఫెడరేషన్, 26 ఫిబ్రవరి 1917 జస్టిస్ పార్టీ ఇంగ్లీష్ డైలీ. అందుకని ఈ ఎస్ఐఎల్ఎఫ్ సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ కేఎం టు బి నోన్ యాజ్ జస్టిస్ పార్టీ విత్ ఇన్ ఏ షార్ట్ టైం. అంతే కదండి, సిరీస్ ఆఫ్ ఈక్వెంట్స్ అర్థమైంది కదా. నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, ఆ తర్వాత జస్టిస్ పార్టీ. ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ గ్రాంటెడ్ రిఫార్మ్స్ పాపులర్లీ నోన్ యాజ్ మాంట్ఫోర్డ్ రిఫార్మ్స్, అంటే మాంటెగ్యూ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ఇన్ 1919. ద ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద రిఫార్మ్ వాజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ డయార్కీ ఇన్ ద ప్రొవిన్సెస్. డయార్కీ సిస్టమ్ అంటే ఏంటి? రెండు ఉంటాయి, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అని ఉంటాయి, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అని ఉంటాయి. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఏమో గవర్నర్ చేతి కింద పెట్టుకున్నాడు, ఇంపార్టెంట్. పోలీస్, వెరీ ఇంపార్టెంట్. రెవెన్యూ, ఫైనాన్స్, అంటే ఆ అధికారం అంతా ఎక్కడ ఉంటుందో అవన్నీ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు గవర్నర్ జనరల్ దగ్గర పెట్టారు. కొంచెం నార్మల్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపాలిటీలు, అగ్రికల్చరు, రైతులు, ఇలాంటివన్నీ కూడా ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అని చెప్పి ఎలక్షన్లు పెట్టి ఈ మన లోకల్ రిప్రజెంటేటివ్స్కి ఒక గవర్నమెంట్ ఫామ్ చేసుకునే అవకాశాన్ని ఈ మాంటెగ్యూ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ 1919 ద్వారా ఇవ్వడం జరిగింది. ప్రొవిన్సెస్లో డయార్కీ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద ప్రొవిన్సెస్, అంటే రాష్ట్రాల్లో. ప్రొవిన్సెస్ అంటే రాష్ట్రాలు ఇక్కడ. త్రూ మాంటెగ్యూ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. అంటే అంతేందుకు చెప్తున్నానంటే ఆంధ్ర హిస్టరీ, ఇండియన్ హిస్టరీ సరిగ్గా చదవని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. మీరు అందరూ ఇండియన్ హిస్టరీ బాగా చదివేసి గ్రూప్ 2లో క్వాలిఫై అయ్యి వచ్చి ఉంటారు, డెఫినెట్లీ ఐ నో దట్. బట్ నా ధర్మం డయార్కీ అంటే ఏంటో చెప్పడం కాబట్టి చెప్తున్నాను. అర్థమైంది కదండి. డయార్కీ అంటే ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, రిజర్వ్ సబ్జెక్ట్స్ అని రెండు భాగాలుగా విభజించి, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ ఏమో ఈ ఎలక్షన్స్ జరిపి ఎలక్షన్స్లో ఎన్నికై వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసిన వాళ్ళకి ఆ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, అంటే అన్ఇంపార్టెంట్ అనుకోండి, కనీసం ఆ మున్సిపాలిటీ ఏవో ఉంటాయి చిన్న మామూలు, అంటే ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ వరకు. ఆ మిగతా రిజర్వ్ సబ్జెక్టులన్నీ గవర్నర్ జనరల్ చేతిలో ఉంటాయి, అతనే చూసుకుంటారు. ఫైనాన్స్లు, పోలీసు అంతా అతని కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. దోస్ ఆర్ రిజర్వ్ సబ్జెక్ట్స్. ఇప్పుడు అండర్ ద న్యూ రిఫార్మ్స్ ప్రొవిన్షియల్ ఎలక్షన్స్, అంటే రాష్ట్రాల్లో ఎలక్షన్లు వర్ హెల్డ్ ఇన్ 1920. ద కాంగ్రెస్ బాయ్కాటెడ్ ద ఎలక్షన్స్. ఎందుకంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో ఐఎన్సీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకుంటుంది అనమాట. బాయ్కాట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ ద సెన్స్ ఇన్ ఎవ్రీ వేస్. స్కూల్స్, లా, అన్ని కోర్టులు, ఈ లెజిస్లేచర్స్ ఇవన్నీ కూడా బాయ్కాట్, నాన్ కోఆపరేషన్, దేంట్లోనే ఎంటర్ అవ్వరు. సో దాంతో దర్ ఇస్ నో అపోజిషన్ కదా. ఈ జస్టిస్ పార్టీ 163 సీట్స్. లాస్ట్ క్వశ్చన్ చూసాం కదండి వీడియోలో. 63, 64, 65, 66 వరుసగా ఇచ్చాడు క్వశ్చన్. 63 సీట్స్ గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి రెడీ అయిందనమాట, ప్రొవిన్షియల్ గవర్నమెంట్. ద లీడర్ ఆఫ్ ద జస్టిస్ పార్టీ వాజ్ త్యాగరాజ చెట్టి. ఈ 1920లో ఎలక్షన్లు అయిన తర్వాత గెలిచిన వాళ్ళలో లీడర్ ఎవరంటే త్యాగరాజ చెట్టి. దెన్ ద గవర్నమెంట్ ఆఫ్ మెడ్రాస్ ఆస్క్డ్ హిమ్ టు ఫార్మ్ ద మినిస్ట్రీ. త్యాగరాజ చెట్టి డిక్లైన్. కొన్ని కారణాల వల్ల, పర్సనల్ రీజన్స్ వల్ల త్యాగరాజ చెట్టి నేను సీఎంగా ఫామ్ చేయను, నేను సీఎం అవ్వను అన్నాడు. దాంతో సుబ్బరాయలు రెడ్డియార్, ద జస్టిస్ పార్టీ మెంబర్ ఆఫ్ కడలూర్ ఇన్ సౌత్ ఆర్కాడ్ డిస్ట్రిక్ట్, బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ డిసెంబర్ 1920. అందుకని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది, హూ ఈజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జస్టిస్ పార్టీ అని గ్రూప్ 2లో అడగడం కారణం ఏంటంటే ఇదన్నమాట. ఇన్ స్పైట్ ఆఫ్ త్యాగరాజ చెట్టి బీయింగ్ ద లీడర్ ఆఫ్ జస్టిస్ పార్టీ, హీ డిక్లైన్డ్ టు బికమ్ ద చీఫ్ మినిస్టర్. దెన్ సుబ్బరాయల్ రెడ్డియార్ బికేమ్ ద చీఫ్ మినిస్టర్, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మెడ్రాస్ గవర్నమెంట్. జస్టిస్ పార్టీ ఫార్మ్ ద మెడ్రాస్ గవర్నమెంట్ ఇన్ 1920 ఎలక్షన్స్. కాంగ్రెస్ బాయ్కాటెడ్. 63 సీట్లతో జస్టిస్ పార్టీ గెలిచి సుబ్బరాయలు రెడ్డియార్ అని ఆయన మొదటి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. బట్ ఈ రిజైన్ ఇన్ ఏప్రిల్ 1921 డ్యూ టు ఇల్ హెల్త్. అప్పుడు ఎవరు వచ్చారు? పి రామరాయ నింగార్ వచ్చారు. చూడండి, ఏప్రిల్ 1921 అనమాట. దేర్ అపాన్ పి రామరాయ నింగార్, రాజా ఆఫ్ పెనకల్, బికేమ్ ద చీఫ్ మినిస్టర్. ద అదర్ ఆంధ్ర మినిస్టర్ వాజ్ కేవీ రెడ్డి నాయుడు. ఇలా కూడా అడుగుతారు, జస్టిస్ పార్టీలో మన ఆంధ్ర నుంచి మినిస్టర్ ఎవరో అని అడుగుతారు, బికాజ్ ఈజ్ ద ఓన్లీ పర్సన్, కేవీ రెడ్డి నాయుడు. ఈ రామరాయ నింగారే మనకి రేపొద్దున నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో చీరాల పేరాల స్ట్రగుల్లో ఇతను ఆ ప్లేస్ని విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ పేరు అలా గుర్తుపెట్టుకోండి. అంటే రామరాయ నింగారు ఎక్కడి నుంచి వచ్చాడు బాబు అని అనుకోకుండా ఇక్కడి నుంచి వచ్చాడు అనమాట. 1921లో సీఎం అయ్యాడు కదా. సుబ్బరాయల్ రెడ్డియార్ గారు రిజైన్ చేయడంతో పి రామరాయ నింగారు సీఎం అయ్యాడు ఇక్కడ ఏప్రిల్ 1921 నుంచి. చీరాల పేరాల తర్వాత జరుగుతుంది అనమాట. ఇంచుమించు ఈ ఏప్రిల్ 6th అలాగే జరుగుతుంది. ఎందుకంటే మార్చి 31, ఏప్రిల్ 1న విజయవాడలో కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ సందర్భంలో ఆ ఏప్రిల్ 6న గాంధీ గారు చీరాల పేరాల విజిట్ చేస్తారు. వాళ్ళందరినీ ఊరు వదిలేసి బయటేసుకోండి పాకలో అని చెప్తారనమాట. దాంతో మొత్తం ఒక 15,000 మంది వెళ్ళిపోయి ఊరు వదిలేసి బయట ఉంటారనమాట, మున్సిపల్ ట్యాక్సెస్ పెంచడం వల్ల. ఆ టైంలో ఈ రామరాయ నింగారు వెళ్ళి విజిట్ చేస్తాడు.
విజిట్ చేసినప్పుడు అందరూ రిప్రజెంట్ చేస్తారు, బాబు మాకు మున్సిపాలిటీ ట్యాక్స్ ఎక్కువ వేస్తారు తగ్గించండి అని అడుగుతారు అనమాట. కానీ ఈయన ఒప్పుకోడు. ఎందుకంటే దాని లీడర్ ఎవరంటే ఆ చీరాల పేరాల లీడర్ ఎవరంటే దానికి మొత్తం ఉద్యమాన్ని రన్ చేస్తున్న లీడరు ఆంధ్ర రత్న బిరుదున్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. అక్కడ 2 రకాలుగా ఈయనకి అపోజిషన్. ఒకటి బ్రాహ్మణ్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, రెండోది కాంగ్రెస్ మెంబర్ ఆయన. సో అందుకని దిస్ ఫెలోస్ లీవ్ ఇట్ దేర్, వదిలేస్తారు. అది పి రామరాయణం గారు మళ్ళీ మనకు అక్కడ దర్శనిస్తారు. ఓకే, దట్స్ ద జస్టిస్ పార్టీ వాజ్ డామినేటెడ్ బై ద ఆంధ్ర లీడర్స్. దో అంటే చాలా వరకు జస్టిస్ పార్టీలో ఆంధ్ర లీడర్స్ ఉన్నా ఇట్ నెవర్ సపోర్టెడ్ ద ఫార్మేషన్ ఆఫ్ సెపరేట్ ఆంధ్ర ప్రావిన్స్. ఈ 1903 నుంచి స్టార్ట్ అయ్యి నెమ్మదిగా బాగా ఊపందుకున్నది 1911లో అనమాట. మన ఆంధ్ర స్టేట్ కావాలని బాగా ఫామ్ అయింది 1911 నుంచి. బాగా పీక్ వెళ్తూ ఉంటుంది. 1917లో ఇంకా పీక్లో ఉంటాం అనమాట మనం. సరే మళ్ళీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వచ్చిందని తగ్గుతాం. బట్ ఈ లోపల మనకి ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ ఫామ్ అవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్యారల్గా. ఈ ఆంధ్ర లీడర్స్ జస్టిస్ పార్టీలో ఉన్నా సరే జస్టిస్ పార్టీ స్పెసిఫిక్గా ఎప్పుడు కూడా సెపరేట్ ఆంధ్ర ప్రావిన్స్ ఫామ్ చేయడానికి ఒప్పుకోలే. ఇక్కడ చూడండి, ఇలాంటి చాలా టిపికల్ క్వశ్చన్స్ అడుగుతారండి మనల్ని. ఈ స్టేట్మెంట్ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇన్ 1922 మెం సూర్యనారాయణ, ఏ మెంబర్ ఫ్రమ్ విశాఖపట్నం, అంటే జస్టిస్ పార్టీలో మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక మెంబర్ అయిన, ఇంట్రడ్యూస్ ద రెజల్యూషన్ ఇన్ ద మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రికమెండింగ్ ద మెడ్రాస్ గవర్నమెంట్ టు క్రియేట్ ఏ సెపరేట్ ఆంధ్ర ప్రావిన్స్. అంటే ఒక ఆంధ్ర స్టేట్ ఫామ్ చేయండి అని రికమెండ్ చేశారు ఎం సూర్యనారాయణ గారు. వెరీ ఇంపార్టెంట్ నేమ్. ఇలాగే అడుగుతారు డైరెక్ట్గా, హూ ఇంట్రడ్యూస్ ద రెజల్యూషన్ ఇన్ ద మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ 1922, లేదా విచ్ జస్టిస్ పార్టీ మెంబర్ ఇంట్రడ్యూస్డ్ రెజల్యూషన్ ఇన్ ద మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రికమెండింగ్ టు క్రియేట్ సెపరేట్ ఆంధ్ర ప్రావిన్స్ అని అడుగుతాడు ఎం సూర్యనారాయణ ఫ్రమ్ విశాఖపట్నం. అప్పుడు ఏపీ పాత్ర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ పర్సువేడెడ్ సూర్యనారాయణ నాట్ టు ప్రెస్ హిస్ రెజల్యూషన్. అరే బాబు కూర్చో, నువ్వు ప్రెస్ చేయకు దాన్ని అని మొత్తానికి ఇలాగా పాలిటిక్స్. బట్ రెడ్డి నాయుడు సపోర్టెడ్, కేవీ రెడ్డి నాయుడు మరి తెలుగానే కదా, హీ సపోర్టెడ్ ద డిమాండ్ ఫర్ ఏ సెపరేట్ ఆంధ్ర ప్రావిన్స్. సో అది ఒక ఇష్యూ, ఇది సెపరేట్ ఆంధ్ర ప్రావిన్స్ మీద జస్టిస్ పార్టీ. మనం మళ్ళీ మన ఆంధ్ర మూవ్మెంట్ చూసినప్పుడు ఇంకా డీటెయిల్గా మళ్ళీ ఇవన్నీ కూడా చూస్తాం క్లియర్గా. బట్ ఇక్కడే ఒక ఐడియా ఉంటే అక్కడ ఈజీగా ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది. ఆ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ ఎలా ఫామ్ అయిందో ఒక సింపుల్గా చిన్నగా. ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫస్ట్ జస్టిస్ మినిస్ట్రీ అండర్ 1919 రిఫార్మ్స్, మళ్ళీ అదే ఎం సూర్యనారాయణ గారు ఫ్రమ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మూడే రెజల్యూషన్ ఇన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఏ సెపరేట్ యూనివర్సిటీ ఫర్ ఆంధ్ర. మళ్ళీ అదే, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంకా హూ ఇంట్రడ్యూస్డ్ సెపరేట్ రెజల్యూషన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, సెపరేట్ ఆంధ్ర యూనివర్సిటీ అని ఎం సూర్యనారాయణ గారు. ద రెజల్యూషన్ వాజ్ యాక్సెప్టెడ్ ఆన్ 2 September 1921. ఓకే, ఫైనలీ అంటే 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు, బిల్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆన్ 20 August 1925. ఈ ఇయర్స్ పెద్ద ఇంపార్టెంట్ కాదులేండి. అండ్ వాజ్ రిఫర్ టు ద సెలెక్ట్ కమిటీ. సెలెక్ట్ కమిటీ అంటే ఒక 3-4 స్టడీ చేయమని పంపిస్తారు. అప్పుడు అందులో డిస్కషన్ జరుగుతాయి కదా సెలెక్ట్ కమిటీలో. కేవీ రెడ్డి నాయుడు గారు ఉన్నారు కదా మన ఆంధ్ర నుంచి మినిస్టర్, వాంటెడ్ ఇట్ టు బి నోన్ యాజ్ తెలుగు యూనివర్సిటీ. తెలుగు యూనివర్సిటీగా పేరు ఉండాలని ఈయన ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. అప్పుడు ద అమెండ్మెంట్ ఆఫ్ రెడ్డి నాయుడు టు చేంజ్ ద నేమ్ ఆఫ్ యూనివర్సిటీ టు తెలుగు యూనివర్సిటీ వాజ్ రిజెక్టెడ్ బై 26 votes to 24. మనల్ని మామూలుగా ఈ 1953, 1956లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్ కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఓటింగ్ అడుగుతారు ఒకసారి. సో ఇక్కడ మరి ఓటింగ్ అడిగేంత అవసరం ఉండదేమో అనుకున్నా. బట్ గుర్తుపెట్టుకోండి, 26 votes తో 24 votes ఓడిపోయారు. ఎవరు? రెడ్డి నాయుడు. అంటే ఆంధ్ర యూనివర్సిటీ అన్న పేరున తెలుగు యూనివర్సిటీ ఉండాలని ప్రపోజ్ చేశారు కానీ ఆయన అమెండ్మెంట్ పాస్ చేశారు కానీ అది ఒప్పుకోలేదు అక్కడ ఉన్న మెంబర్స్. ఫైనల్గా ఆన్ 26 April 1926, ఈ ఇయర్ గుర్తుపెట్టుకోవడం ఈజీ అండ్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇయర్. డేట్ ఇంపార్టెంట్, ఇయర్ కూడా డేట్ ఈజ్ ఇంపార్టెంట్. 26 April 1926 ఆంధ్ర యూనివర్సిటీ వాజ్ ఇనాగ్యురేటెడ్. అంటే అక్కడ ఏమన్నాడు మన తెలుగు టెక్స్ట్ బుక్లో, ముఖ్యమైన ఆంధ్ర కళా విశ్వ పరిషత్ అన్నాడు, అంతే కదా. దానికి ఇంత కథ ఉంది. ఎం సూర్యనారాయణ రెజల్యూషన్ పాస్ చేయడం, దానికి మళ్ళీ కేవీ రెడ్డి నాయుడు గారు అమెండ్మెంట్ తీసుకురావడం, ఇవన్నీ అక్కడ మిస్సింగ్ అనమాట. సో అట్లాగా ఆంధ్ర హిస్టరీ తవ్వుకుంటూ వెళ్తే యుగాలు పడుతుంది. సో అందుకని మనకున్న 1-2 టెక్స్ట్ బుక్లు బాగా చదువుకుని వెళ్తాం. ఆబ్వియస్గా ఎగ్జామినర్ కూడా లోకల్గా మార్కెట్లో అందరూ కొనుక్కుని చదవగలిగే టెక్స్ట్ బుక్స్లోంచి ఇస్తారు. అంటే ఒక స్టాండర్డ్ సోర్సెస్, బిఎస్ఎల్ హనుమంతరావు, ఎవరు ఎన్ని యుగాలైనా దానికి కాదనలేరు. తెలుగు అకాడమీ స్టాండర్డ్ గవర్నమెంట్ లాంటి పబ్లికేషన్, అది BA డిగ్రీ సంథింగ్ ఏదో సంథింగ్. సో అట్లాగా మనం ఈ జనరలీ గో విత్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. ఇంగ్లీష్లో ఉన్నాయి కూడా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ కింద కన్సిడర్ చేయండి. బట్ ఇన్ఫర్మేషన్ ఫుల్గా ఉంటుంది ఇంగ్లీష్లో. అందుకని ఇంగ్లీష్లో ఒక్కటే చదువుకుని వెళ్తే మాత్రం యూ విల్ నాట్ గెట్ మోర్ దాన్ 50 marks. తెలుగు టెక్స్ట్ బుక్ మస్ట్ బీ రెడ్ ఫర్ ఆంధ్ర హిస్టరీ టు స్కోర్ మోర్ దాన్ 65-70+. సో అదండి మన ఆంధ్ర యూనివర్సిటీ అలా ఫామ్ అయింది. ఇంకా డీటెయిల్స్ మనం 4th unitలో వెన్ వీ రీడ్ అవర్ ఆంధ్ర మూవ్మెంట్ వీ విల్ డీల్ విత్ దట్ ఇన్ డీటెయిల్స్. డిక్లైన్ ఆఫ్ ద జస్టిస్ పార్టీ. డిక్లైన్ అంటే ఎలాగా నెమ్మదిగా తగ్గిపోయింది అనేది చూద్దాం. ద పార్టీ లీడర్స్ త్యాగరాజ చెట్టి అండ్ రాజా పెనగల్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ తెలుగు బయాస్. తెలుగు వాళ్ళ మీద ఎగెనిస్ట్గా ఉంటున్నారని ఒక అక్యూజేషన్ ఉంది. 1923లో 44 గెలిచారు. అదే 1920లో 63 గెలిచారు కదా. 1923లో 44 మాత్రమే గెలిచారు. 1923 ఎందుకు 44 గెలిచారంటే కాంగ్రెస్లోంచి కొంతమంది విడిపోయి స్వరాజ్ పార్టీ అని ఫామ్ అయ్యి వాళ్ళు కంటెస్ట్ చేయడం జరిగింది. ఆబ్వియస్గా ప్రజలు కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళకి ఓట్లు వేయడం జరిగింది అనమాట 1923లో స్వరాజ్ పార్టీ.
ఆన్ 28 నవంబర్ 1923 సిఆర్ రెడ్డి ద మెడ్రాస్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్. మనకి ఈ 1919 రిఫార్మ్స్లో ఏంటంటే డైరెక్ట్ ఎలక్టరేట్ కాకుండా ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇది మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి రిప్రజెంటేటివ్ ఒకరు, అలాగా లేదా వ్యాపారస్తుల నుంచి ఒకరు, అలా కూడా ఉండేది. ఆ రిప్రజెంటేషన్ అలా కూడా ఉందన్నమాట. ఈ సిఆర్ రెడ్డి అని ఆయన మెడ్రాస్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ ఇన్ ద కౌన్సిల్ అండ్ ఫార్మర్ జస్టిస్ మెంబర్, జస్టిస్ పార్టీని బయటకు వచ్చేసాడు. బ్రాట్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఒకటి ఆయన పెట్టాడు అగైన్స్ ద మినిస్ట్రీ. ద రెజల్యూషన్ వాజ్ డిఫీటెడ్ బట్ షోడ్ వీక్నెస్. రెజల్యూషన్ అయితే డిఫీట్ అయిపోయింది కానీ వీక్నెస్ షో అయిందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ 1926 ఎలక్షన్స్లో స్వరాజిస్ట్స్ 141 సీట్స్ యాజ్ అగైన్స్ 22 బై ద జస్టిస్ పార్టీ. 26 ఎలక్షన్లకు వచ్చేసరికి జస్టిస్ పార్టీ ఇంకా డిక్లైన్ అయిపోయి 22 సీట్లు మాత్రమే మిగిలింది. స్వరాజిస్ట్కి మాత్రం 41 సీట్లు వచ్చినాయి. అప్పుడు ఈ లీడర్ ఆఫ్ ద స్వరాజ్ పార్టీ ఇన్ ద కౌన్సిల్ ఎవరంటే సివిఎస్ నరసింహరాజు అనమాట. రిఫ్యూజ్డ్ ద గవర్నర్స్ ఇన్విటేషన్ టు ఫార్మ్ ద మినిస్ట్రీ. స్వరాజ్ పార్టీ వాళ్ళు ఏంటంటే కౌన్సిల్ ఎంట్రీ వరకే, దే విల్ నాట్ టేక్ అప్ ద మినిస్ట్రీస్, దే విల్ నాట్ టేక్ అప్ ద గవర్నమెంట్. వాళ్ళు ఏంటంటే కౌన్సిల్లోకి ఎంటర్ అవ్వాలి, ప్రభుత్వం చేసే పనులన్నీ ఎత్తి చూపించాలి అండ్ టు ద పబ్లిక్. సో వీళ్ళ కార్యక్రమం అది. అందుకనే దే డినైడ్ సివిఎస్ నరసింహరాజు రిఫ్యూజ్డ్ ద గవర్నర్స్ ఇన్విటేషన్ టు ఫార్మ్ ద మినిస్ట్రీ సిన్స్ హిస్ పార్టీ వాజ్ అగైన్స్ట్ యాక్సెప్టింగ్ ఆఫీస్. వాళ్ళ ఉద్దేశం ఏంటి, మామూలు కాంగ్రెస్ వాళ్ళు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే అసలు కౌన్సిల్లోకే వెళ్ళం, అసలు ఎలక్షన్లో నించోమన్నారు. ఆ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎప్పుడైతే 1922 చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఎండ్ అయిపోతుందో, కొంతమంది పెద్దవాళ్ళు అది కరెక్ట్ కాదు, బయట ఉండడం కరెక్ట్ కాదు, లోపలికి వెళ్ళి ఫైట్ చేయాలి, మనం కౌన్సిల్ ఎంట్రీ చేయాలని చెప్పి కొంతమంది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఈ స్వరాజ్ పార్టీ అని ఫామ్ చేసి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి దే వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద కౌన్సిల్ టు ఫైట్ ఇన్ ద కౌన్సిల్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ చేసే తప్పులన్నింటినీ, చేసే చట్టాలన్నింటినీ ఎత్తి చూపించాలి అనే ఉద్దేశంతో ది స్వరాజ్ పార్టీ వాజ్ ఫార్మ్డ్. సో అందుకని ఇట్ వాజ్ అగేన్స్ట్ యాక్సెప్టింగ్ ఆఫీస్. అప్పుడు ద జస్టిస్ పార్టీ లీడర్ రాజా ఆఫ్ పనగల్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ హిస్ ఇనబిలిటీ టు ఫార్మ్ ద మినిస్ట్రీ ఇన్ ద ఫేస్ ఆఫ్ ద అపోజిషన్ ఫ్రమ్ ద స్వరాజిస్ట్. స్వరాజిస్ట్ గెలిచిందే జస్టిస్ పార్టీ మీద. ఇంకా జస్టిస్ పార్టీ లీడర్ రాజా ఆఫ్ పనగల్ ఎందుకు సీఎం అవనివ్వరు కదా, సపోర్ట్ చేయరు కదా ఆటోమేటిక్గా. ఫైనలీ ఏ మినిస్ట్రీ హెడెడ్ బై ఇండిపెండెంట్ క్యాండిడేట్ డాక్టర్ పి సుబ్బరాయన్ వాజ్ ఫార్మ్డ్. ఆ విధంగా 1926 ఎలక్షన్స్లో స్వరాజిస్ట్ మెజారిటీ వచ్చినా సరే వాళ్ళు ఫామ్ చేయలేదు కాబట్టి ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్ పి సుబ్బరాయన్ అనే ఆయన చీఫ్ మినిస్టర్గా ఉంటే స్వరాజిస్ట్ యాక్సెప్ట్ చేశారనమాట. ఆ తర్వాత ఆన్ డిసెంబర్ 16 డిసెంబర్ 1928 రాజా ఆఫ్ పనగల్ డైడ్. ఇట్ వాజ్ రియల్లీ ద ఎండ్ ఆఫ్ ద పార్టీ. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఈయన పెద్ద ముఖ్యుడు కాబట్టి ఈయన చనిపోవడంతో పార్టీ యొక్క చరిష్మా కూడా తగ్గిపోతుంది. బట్ స్టిల్ ఇన్ 1930 అండ్ అగైన్ ఇన్ 1936 ఇట్ ఫార్మ్ ద మినిస్ట్రీ అయితే ఫామ్ చేయగలిగారు 1930లో, ఎందుకంటే మళ్ళీ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అలాగా 1935లో కూడా మన కాంగ్రెస్ వాళ్ళు ఇంకా పార్టిసిపేట్ చేయకపోవడం అన్నీ జరిగినాయి. అప్పుడు ఫైనల్గా 1930లోనేమో మునుస్వామి నాయుడు, 1936లోనేమో రాజా బొబ్బిలి. మళ్ళీ అందుకనే ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ ఆంధ్ర అని ఎవరు అడిగితే ఆఫ్ మెడ్రాస్ అని అడిగితే రాజా బొబ్బిలి అని పెట్టాలండి మనం. ఈజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మెడ్రాస్ ఫ్రమ్ ఆంధ్ర, రాజా బొబ్బిలి ఇన్ 1936. 1937లో మళ్ళీ కాంగ్రెస్ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్ 1937 ఎలక్షన్స్లో అండర్ ద యాక్ట్ ఆఫ్ 1935. దెన్ ద చీఫ్ మినిస్టర్ ఈజ్ సి రాజగోపాలాచారి. అప్పుడు మన టంగుటూరు ప్రకాశం పంతులు గారేమో రెవెన్యూ మినిస్టర్, బెజవాడ గోపాల్ రెడ్డి గారు మున్సిపల్ మినిస్టర్. ఈ ఏదైతే చీరాల పేరాల ఈ పి రామరాయణం గారు తగ్గించకుండా వెళ్ళిపోయాడో మున్సిపల్ ట్యాక్స్లు, 1938లో బెజవాడ గోపాల్ రెడ్డి గారు వచ్చి అప్పుడు ఆయన మున్సిపల్ మినిస్టర్గా ఉండి అప్పుడు తగ్గిస్తాడు అనమాట. ఆ చీరాల పేరాల మున్సిపల్ ట్యాక్స్లు అప్పుడు తగ్గిస్తాడు. అది స్టోరీ ఓవరాల్గా. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్స్. లాస్ట్ వీడియోలో చూసాం కదా, ఎవరి ప్రయోజనాలు లక్ష్యంగా ఉంచుకుని జస్టిస్ పార్టీ నెలకొల్పబడింది. బ్రాహ్మణేతరులు 2008 క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి, మద్రాసు రాష్ట్రంలో జస్టిస్ పార్టీ ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రి ఎవరు? కేవీ రెడ్డి నాయుడా? కాదు కదా. త్యాగరాజ్ చెట్టియా? కాదు కదా. బి మునిస్వామి నాయుడు? కాదు కదా. సుబ్బరాయలు రెడ్డియార్. కేవీ రెడ్డి నాయుడు గారు మన ఆంధ్ర నుంచి ఒక మినిస్టరు, త్యాగరాజ్ చెట్టి గారు చైనా అన్నారు, మునిస్వామి నాయుడు ఎప్పుడు 1930లో, రాజా బొబ్బిలి 1936లో. సో ఇది 2011 క్వశ్చన్. 1920లో మద్రాసులో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచింది? 63. సో ఇదండి, దిస్ ఈస్ 2017 క్వశ్చన్ అండి. So this is the videos about Justice Party. Let us meet against next video will be self-respect movement in Andhra.